హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కేఎఫ్‌సీ చికెన్ అయితే చేశాను. మా పిల్లలు గోల చేస్తున్నారు. కేఎఫ్‌సీ చికెన్ చేయమంటే ఎప్పటినుంచి అడిగినా చేయట్లేదని. సరే కదా అని చెప్పి చేశాను. చాలా వచ్చింది. ఇది నేను రెండోసారో, మూడోసారో చేయడం కేఎఫ్‌సీ చికెన్ చాలా వచ్చింది. దీని పూర్తి తయారీ విధానం చూడండి. అర కేజీ అయితే చికెన్ తీసుకున్నాను. దాన్నైతే శుభ్రంగా కడిగేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి. తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఏమో సాల్టు, అలాగే ఒక టీ స్పూన్ ఆల్ గరం మసాలా అనమాట. లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి, అలాగే ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే పెరుగేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని. బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని మనం ఘాట్లు పెట్టాం కదా చికెన్‌కి, ఆ ఘాటుల్లోకి అది బాగా వెళ్తదనమాట. జ్యూసీగా ఉంటది. బావుంటది. ఇదంతా కలిపేసుకొని ఒక 2 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను నేను. మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. తర్వాత 2 అవర్స్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా అయిపోయింది. మనం రాత్రి కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత రోజైతే వండుకోవచ్చు. అది ఇంకా బావుంటది. లేదు అంటే అర్జెంట్ చేసుకోవాలనుకుంటే ఇలా 2 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తడి లేని గిన్నెలోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా పిండికి అర కప్పు కార్న్‌ఫ్లవర్ ఏసుకోవాలి. అలాగే ఆల్ గరం మసాలా పౌడర్ ఏమో ఒక టీ స్పూను, అలాగే ఒక టీ స్పూన్ కారం, ఇంకా సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తడన్నది ఉండకూడదు. వాటర్ అనేది వేయకూడదు. బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఓట్స్ వేసుకోవచ్చు. అలాగే చిప్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బింగో లేస్ ప్యాకెట్లు అయితే 2 తీసుకున్నాను రూ. 10. ఇప్పుడు ఈ పిండిలో వేసుకున్నాం కదా చిప్స్‌ని బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసినట్టు చిన్న చిన్నవి వేసుకున్నాం కదా! అది ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోతున్న గిన్నెలోకి కూలింగ్ వాటర్ అయితే తీసుకోవాలి. నార్మల్ వాటర్ కాదు, కూలింగ్ వాటర్ తీసుకొని ఇందాక నానబెట్టిన చికెన్ ఉంది కదా! ఒకటి లెగ్ పీస్ తీస్తాను చూడండి. అది తీసుకొని ఫస్ట్ అయితే పిండిని దానికి బాగా కోట్ చేయాలి. అంటే దానికి పట్టేలాగా నొక్కి నొక్కి తిప్పాలన్నమాట దాన్ని పిండిలోని. బాగా దొర్లించేయాలి అటు ఇటుని. ఆ దొర్లించిన తర్వాత దాన్ని తీసుకొనెళ్ళి కూలింగ్ వాటర్‌లో జస్ట్ ఒక్క సెకండ్ అనమాట. జస్ట్ అలా పెట్టి వెంటనే తీసేయాలి. చూడండి ఎలా తీస్తున్నానో. అలా పిండి మొత్తం చికెన్‌కి అంటుకుపోతుంది కదా! తర్వాత చికెన్‌ని తీసుకెళ్ళి వాటర్‌లో ఎయ్యాలి. వాటర్‌లో వేసిన వెంటనే ఆ నీళ్ళన్నీ కారినంత వరకు ఉంచి మళ్ళీ వెంటనే పిండిలో పెట్టేయాలి దాన్ని. పిండిలో పెట్టేసి మళ్ళీ ఈసారి గట్టిగా అనమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి దానికి బాగా పట్టేలాగా చికెన్‌కి బాగా పట్టేలాగా మనం నొక్కాలి గట్టిగా. ఈలోపు నేను ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. అది హీట్ అవుతుంది. ఆయిల్ పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే ఇవి ఒక 2, 3 అయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్‌లో వేసుకుంటే త్వరగా అవుతది. చూసారా? అలా అవ్వాలి. పిండి దానికి అంటుకుంటే లేయర్ కింద ఆటోమేటిక్‌గా వస్తది. అది పక్కన పెట్టాను కదా! ఇంకోటి తయారు చేస్తున్నాను. అలా మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. రెడీ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మిగిలిన వాటికి కూడాని. మా పిల్లాడైతే అసలు రోజు గోలే అనమాట. చెయ్యట్లేదు అని గోల చేస్తున్నాడు. సరే నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికయితే చేస్తానని చెప్పాను. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఏంటన్నది చూడాలి వచ్చిన తర్వాత. మీకు కూడా చూపిస్తాను వాళ్ళ ఎక్స్‌ప్రెషను. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోని చికెన్ అయితే వేసుకుందాము. కేఎఫ్‌సీని అటొకటి, ఇటొకటి ఏసాను. రెండే ఏసాను. మరీ లోతున్న దాంట్లో తీసుకోండి ఆయిల్ అది. లేదంటే పొంగిపోతదనమాట. నీళ్ళు పొంగిపోయి సారీ నూనె పొంగిపోయి బయటకొచ్చేస్తది. అందుకని నేను లోతుగా తీసుకున్నాను. ఇప్పుడు చూసారా ఒకవైపు బాగా వేగిపోయింది. ఇంకో వైపు కూడా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత దీన్ని మనం తీసేసుకుందాం. చాలా వచ్చింది చూసారా లేయర్ కింద. ఇది దగ్గరగా ఒక 20 మినిట్స్ అన్నా పడతదండి వేగడానికి. ఒక్కొక్క పీస్‌ని. అంటే మనం వేసిన వాయిని బట్టి.
చూసారా? ఈ మాత్రం సరిపోతుంది. చాలామంది ఫుడ్ కలర్ కూడా కలుపుకుంటారు ఎర్రగా అవ్వడం కోసం. ఇది ఈ కలర్ అయితేనే బావుంటుందనమాట. మనకి పైన క్రిస్పీగా చిప్స్ అయ్యి ఏసాం కదా! ఇంకా క్రిస్పీగా ఉంటది. ఇందులోని మనం ఓట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా బావుంటది. బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు. మనం ఉన్న దాన్ని బట్టి చేసుకోవచ్చనమాట. అవి ఏగిపోయినాయి. అవైతే పక్కకు తీసేసాను. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ చేశాను. ఇంకైతే మిగిలింది ఉంచేసాను. తినరండి. వండిన వేస్ట్ అదైతే కర్రీలో వండుదామని వదిలేసాను మిగిలిన చికెన్‌ని. ఫైనల్‌గా అయితే చాలా వచ్చింది. మా పిల్లలైతే వస్తున్నారు. ఇది ఎలా ఉన్నదన్నది వాళ్ళొచ్చి తిన్నాకనే టేస్ట్ తెలుస్తది. నేను కూడా ఇంకా తినలేదు. మా వోళ్ళు ముందు తిన్నాక తిందామని చెప్పైతే ఆగాను. ఆళ్ళైతే వచ్చేసారు. ఈలోపు టైం అయ్యింది. 5 కల్లా వచ్చారు వాళ్ళు. ఇంతకే వాళ్ళకి వేడిగా ఇద్దామని చెప్పేసి నేనైతే వెయిట్ చేశాను. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడండి. చూడండి మా వోడు చూడండి. కేఎఫ్‌సీ చికెన్ చేశానని చెప్పగానే, "అమ్మా! నా కోసమే చేసావా?" అని అడుగుతున్నాడు. పిల్లలు ఏదడిగితే అది చేసి పెడితే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, ఆనందం. స్నానాలయి చేసి కూర్చున్నారన్నమాట. తినేస్తావని అప్పుడే ఇచ్చామన్నారు. నేను స్నానాలు చేస్తే గాని ఇవ్వనంటేనే స్నానం చేసి వచ్చి కూర్చున్నారు బుద్ధిగాని. ఇప్పుడది తిని వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ చూడండి, సూపరుందంట. చాలా అంటే చాలా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంది. ప్రతీదీ బయట కొని పెట్టేదానికన్నా మనం చేసి పెట్టేదాని సాటిస్ఫాక్షనే వేరనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసింది మీకు అర్థమైందనుకుంటున్నాను. నచ్చితే గనుక నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్‌ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.